సన్నివేశాల్ని కూడా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేరు చేసే విధంగా తీర్చిదిద్దడంలో సిద్ధహస్తులు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన దర్శకత్వంలో తీసే ప్రతి సినిమా కేవలం ప్రేక్షకుల్ని అలరించడం మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు, హీరో ఎలివేషన్ సీన్స్ తీసే కళలో రాజమౌళి అసాధారణ స్థాయి సాధించారు. ఇలాంటి సినిమాలలో ఒకటి మగధీర ప్రత్యేక స్థానం కలిగి ఉంది. రామ్ చరణ్ కెరియర్లో మైల్ రాయి స్థాయిలో విజయాన్ని అందించిన ఈ చిత్రం ప్రేక్షకుల భావోద్వేగభరితంగా ముంచెత్తింది. రాజమౌళి ఒక సందర్భంలో పంచుకున్న విధంగా ఈ భావోద్వేగం స్ఫూర్తి అనేది తనలోని చిన్న సినిమా అనుభవాల నుంచి వచ్చిందని చెప్పారు. నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. అప్పట్లో థియేటర్లో కొదమసింహం సినిమాని చూశాను. అక్కడ రౌడీలు చిరిని ఇసుకలో పాతిపెట్టి వెళ్తారు. గమనించగలరా? ఆ సన్నివేశాల్లో ఆయన గుర్రం నోటికి తాడందించి జీవితాన్ని కాపాడుతుంది. ఆ క్షణంలో నాకు భావోద్వేగం కలిగింది, కానీ అది పూర్తి లేని అనుభూతి అనిపించింది. అక్కడ ప్రాణాలు కాపాడింది గుర్రం మాత్రమే కాదు, ఒక వ్యక్తి సహాయం చేసింది. థ్యాంక్స్ చెప్పకపోతే ఆ భావోద్వేగం సంపూర్ణంగా ఉండదు అనిపించింది. దీని ప్రేరణతోనే మగధీరలో చరణ్ ఇసుక ఊబిలో కూరుకుపోయి బయటకొచ్చిన తర్వాత తన గుర్రాన్ని కౌగిలించి స్నేహితుల్లా దాంతో మాట్లాడే సన్నివేశాన్ని తీర్చిదిద్దాను అని రాజమౌళి వెల్లడించారు. ప్రస్తుతం రాజమౌళి SSMB 29 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ జోనర్లో రూపొందుతోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి భారీ బడ్జెట్ కేటాయించి నవంబర్లో లుక్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక రామ్ చరణ్ పెద్ద సినిమాలో నటిస్తున్నాడు. బుచ్చిబాబు సార్ దర్శకత్వంలో గ్రామీణ క్రీడా నేపథ్యంలో ఆధారపడిన ఈ సినిమా ప్రేక్షకులకి మరొక రకమైన అనుభూతిని అందించనుంది. మెలోడీ, యాక్షన్, సపోర్టింగ్ పాత్రలతో పాటు హీరో ప్రతిభను విశేషంగా చూపించే విధంగా చిత్రీకరణ కూడా జరుగుతోంది. రాజమౌళి సినిమాల సన్నివేశాల్లో రూపకల్పనలో వ్యక్తిగత అనుభవాలు, ఇతర సినిమాల స్ఫూర్తి, నటుల ప్రతిభతో మిళితం చేసి ప్రేక్షకులకు మిగిలిపోదు అనిపించే సన్నివేశాలు అందించడం ఆయన ప్రత్యేకత. ఇది మాత్రమే కాకుండా ఆయన కొత్త ప్రాజెక్టులు, హీరోల కాంబినేషన్లతో ప్రేక్షకులకు ఎప్పటికీ కొత్త అనుభవాలను ఇస్తూనే ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.